అంతర్ముఖంగా ఉన్నటువంటి సరస్వతి నది బహిర్ముఖం ఎక్కడ అవుతుంది, ఏ ఏ ప్రదేశాలలో అవుతుంది, అలాగే సరస్వతి నదికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరస్వతి నది బద్రీనాథ్ సమీపాన మన అనే గ్రామంలో జన్మించి కొద్ది దూరం మాత్రమే మనకు కనిపించి అలకనందలో అంతర్ముఖం అవుతుంది. అక్కడ కనిపించినటువంటి సరస్వతి నది మళ్ళీ ప్రయాగలో బావి దగ్గర ఉండే వటవృక్షం దగ్గర ఉన్నటువంటి లింగం దగ్గర నీళ్లు పోస్తే త్రివేణి సంగమంలో బుడగలుగా పైకి తేలటం ఇప్పటికీ వస్తూ ఉంటాయి. ఇక కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ముక్తేశ్వరునికి ఉన్నటువంటి నాసికా రంధ్రంలో ఎన్ని బిందెల నీళ్లైనా పాలైనా పోసి చూడండి, అవి గోదావరి ప్రాణహిత నదీ సంగమ స్థానాల వరకు అంతర్వాహినిగా వెళ్లి శివునిని అర్చించిన జలమే సరస్వతి నది. సరస్వతి నదికి గుప్త కామిని అని ఇంకొక పేరు కూడా ఉంది. గుప్తంగా వచ్చి కలియుట వల్ల గుప్తన్ కామిని అనే పేరు వచ్చిందంటారు. ఈ ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.